అందరికి నమస్కారం అండి. రీసెంట్ గా నేను అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్ తో ఒక ప్రోగ్రామ్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రామ్ లో ఒక స్పూఫ్ చేశాము. ఇది ఇంటెన్షనల్ గా ఎవరినో హర్ట్ చేద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్లీ హిందూస్ ని హర్ట్ చేద్దాం, వాళ్ళ సెంటిమెంట్స్ ని హర్ట్ చేద్దాం అని చేయలేదు. ఇదేదో స్కిట్ కాదు, ఒక రైటర్ ని పెట్టుకుని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు. ఇది ఒక సినిమా స్పూఫ్. ఆ సినిమా సీన్ ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము అండ్ దీనివల్ల చాలా మంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది. చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని. బట్ ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి. జై శ్రీరామ్, జై హింద్. అందరికి నమస్కారం. నేను మీ యాంకర్ రవి. గత 2 రోజులుగా న్యూస్ లో కొత్త కాంట్రవర్సీ, వీడు మార్చేసుకున్నాడు, వీడు మారిపోయాడు, అది ఇది అని. ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఫాలో అయ్యేవాడిని, హనుమాన్ చాలీసా చదివేవాడిని, పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనసులో ఓం నమ శివాయ అనుకునేవాడిని. అఫ్ కోర్స్ భారతీయుడిని, హిందూని. సో నాకు కూడా అంతే, నా మతం అంటే అంతే ఇష్టం. మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని. అయితే బేసికల్ గా ఏం జరిగిందో చాలా మందికి తెలియదు, ఎందుకంటే యూట్యూబ్ లో మేము చేసింది లేదు. చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ చేశాం. కానీ సోషల్ మీడియాలో నా నంబర్, నా కో యాక్టర్ నంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మా కాల్స్ రకరకాలుగా వచ్చినాయి. అందులో ఒక కాల్ రికార్డింగే బయట వాళ్ళు రిలీజ్ చేసింది. బేసికల్ గా నందీశ్వరుణ్ణి స్టేజ్ మీద పెట్టుకుని సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ జీ తెలుగులో నందీశ్వరుణ్ణి స్టేజ్ మీద పెట్టి మేము నిష్టగా చెప్పులు విప్పేసి చేసిన స్పూఫ్ అది. అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు, ఉన్న సినిమా సీన్ ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలా మంది హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని. చేసింది ఏమీ లేదు. నేను మాట్లాడింది హిందూ మతాన్ని, హిందూ దేవుణ్ణి అన్నది నా నోటి నుంచి ఏమీ లేదు. ఎప్పుడు అన్నాను. మీరు నన్ను 15 సంవత్సరాలుగా చూస్తున్నారు. నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు. ఇలా నేను ఎప్పుడూ నా ఆలోచనలు నా నోటి నుంచి రావు, ఎందుకంటే నా మతాన్ని నేను ప్రేమిస్తా, నా దేశాన్ని కూడా అంతే గట్టిగా ప్రేమిస్తా. సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ వాడుతున్నారు. దయచేసి నమ్మకండి ప్లీజ్. నేనేంటో మీకు బాగా తెలుసు అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను. ఆల్రైట్, జై శ్రీరామ్.